ఈజీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే గర్భవతులు డెలివరీ అనేది ఏ వారంలో అయితే బిడ్డకి తల్లికి ఇద్దరికి మంచిది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నార్మల్ డెలివరీ అనేది ఏ వారంలో అయితే సేఫ్, అదే సి సెక్షన్ డెలివరీ అయితే ఏ వారంలో అయితే సేఫ్. సో ఏ వారంలో డెలివరీ అనేది కాకూడదు, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే డెలివరీ అనేది ఎన్నో వారంలో అయితే తల్లి బిడ్డకి ఆరోగ్యంగా ఉంటుంది అనేది మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ముఖ్యంగా 37 వీక్స్ తర్వాత డెలివరీ అనేది ఎప్పుడైనా కూడా అది చాలా చాలా మంచిది అన్నమాట. సో 37 వీక్స్కి ముందు అసలు డెలివరీ అనేది అవ్వకూడదు. అయితే ఈ 37 వీక్స్ నుంచి 38 వీక్స్ ఈ మధ్యలో ఎవరు అవుతారంటే నార్మల్ డెలివరీ వాళ్ళు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సి సెక్షన్ డెలివరీ వాళ్ళు ఎప్పుడైతే బెటర్ అంటే సో ముఖ్యంగా 39, 40 వీక్స్లో డెలివరీ అనేది అయితే మంచిది అన్నమాట. అయితే కొంతమంది 40 వీక్స్, 41, 42 వీక్స్ వరకు కూడా బిడ్డను మోస్తూ ఉంటారు. కానీ నార్మల్ డెలివరీ అనేది 39 వీక్స్ దాటిన తర్వాత నార్మల్ డెలివరీ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే బేబీ చాలా ఊరుతుంది, కడుపులో వెయిట్ ఎక్కువగా పెరుగుతుంది. సో ముఖ్యంగా మనకి నార్మల్ డెలివరీ అనేది 3 kgs కంటే తక్కువగా బేబీ ఉంటేనే మనం నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉంటాయి. బేబీ ఇంకా ఎక్కువగా వెయిట్ పెరిగింది అనుకోండి, నార్మల్ డెలివరీ అనేది మనం అవ్వలేమన్నమాట. సో అంటే 39 వీక్స్ తర్వాత బేబీ వెయిట్ గెయిన్ అవుతుంది, ఇంకా చాలా ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతుంది. సో అప్పుడు మనం నార్మల్ డెలివరీ అవ్వలేము. మీకు సి సెక్షన్ డెలివరీ కావాలి అనుకుంటే సో 39 వీక్స్, 40 వీక్స్లలో డెలివరీ అనేది అవ్వచ్చు. అది సేఫ్, చాలా మంచిది, బిడ్డ గ్రోత్ బాగుంటుంది, తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒకవేళ మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే 37 వీక్స్ తర్వాత ఎప్పుడైనా కూడా మీరు డెలివరీ అనేది అవ్వచ్చు అన్నమాట. అయితే మనము ఈ డెలివరీస్ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. సో కొందరు 34 వీక్స్ నుంచి 36 వీక్స్ మధ్యలో కూడా డెలివరీ అవుతూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే లేట్ ప్రీటర్మ్ డెలివరీ అని చెప్తూ ఉంటాం. అంటే ఈ బేబీస్ని లేట్ ప్రీటర్మ్ బేబీస్ అని కూడా చెప్తూ ఉంటారనమాట. వీళ్ళను కొన్ని రోజులు NICUలో పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజులు పెట్టాలి డెఫినెట్లీ, ఎందుకంటే వీళ్ళు కొంచెం ముందు జన్మించాలని అర్థం అన్నమాట. ఇంకా ముందు వీక్స్లలో పుట్టిన బేబీస్ కూడా ఉంటారు. అంటే 29 వీక్స్ నుంచి 33 వీక్స్ మధ్యలో పుట్టిన బేబీస్ ఉంటారు. వీళ్ళని ఏమంటారంటే మాడరేటరీ ప్రీటర్మ్ బేబీస్ అని చెప్తూ ఉంటారు. సో వీళ్ళకి చాలా రోజులు కూడా అంటే బేబీ గ్రో మంచిగా పెరిగింది అనే వరకు కూడా NICUలో పెట్టాల్సి ఉంటుంది డెఫినెట్లీ కూడా. కానీ వీళ్ళు కొంచెం 50-50 ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనకి వీక్స్కి కొంచెం ముందర అంటే మనకి ఈ 29, 33 వీక్స్ మధ్యలో బేబీస్ పుడితే అన్ని అవయవాలు అనేది పూర్తిగా అభివృద్ధి చెంది ఉండవు కాబట్టి 50-50 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ 29 వీక్స్ కంటే ఇంకా ముందు పుట్టిన బేబీస్ అయితే కొంచెం చాలా చాలా కష్టం ఉంటుంది, అసలు బ్రతికే ఛాన్సెస్ అయితే లేవన్నమాట. ఒక 10% చెప్పలేము, ఇంకా అది వాళ్ళ లక్ అట్లా ఉంటుంది అన్నమాట. సో మనకి ముఖ్యంగా 37 నుంచి 39-40 వీక్స్ మధ్యలో డెలివరీ అనేది సేఫ్. నార్మల్ డెలివరీ అయితే 37 నుంచి 38 వీక్స్ మధ్యలో అవుతారు. మీరు సి సెక్షన్ డెలివరీ అనుకుంటే 40 వీక్స్, 39 వీక్స్లలో డెలివరీ అయినా కూడా మంచిదే అన్నమాట. ఇంకా మీరు దీని గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.